హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. ఇవాల్టి మన స్పెషల్ మజ్జిగ చారు, సమ్మర్ స్పెషల్ మజ్జిగ సాంబార్ అండి. ఈ విధంగా హాఫ్ లీటర్ నేను పెరుగు తీసుకుంటున్నాను. మీ దగ్గర పుల్లటి పెరుగు ఉన్నా కానీ తీసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మజ్జిగని నీట్ గా గిలకొట్టుకోవాలన్నమాట. హాఫ్ లీటర్ పెరుగుకి పావు లీటర్ వాటర్ సరిపోతాయి. నేను ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఈ విధంగా వేసుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు ఈ విధంగా గిలకొట్టుకోవాలి. మజ్జిగ సాంబార్ టేస్ట్ చేయకపోతే తప్పకుండా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎంత రుచికరంగా ఉంటుందంటే అంత రుచికరంగా ఉంటుంది. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా బాగా గిలకొట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా రావాలన్నమాట టెక్స్చర్. మరీ ఎక్కువ చిక్కగా లేకుండా మరి వాటర్ లేకుండా ఈ విధంగా మీడియం గా ఉండాలి. ఇప్పుడు మనము ఒక పాత్ర పెట్టుకొని పోపు వేసుకుందాం. ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా మనం లో ఫ్లేమ్ లోనే వేపుకోవాలన్నమాట. మజ్జిగ సాంబార్లోకి జీలకర్ర కొద్దిగా ఎక్కువ అవుతుంది, చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. శనగపప్పు, ఉద్దిపప్పు వేసుకోవాలి. శనగపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్, ఉద్దిపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకొని వేగిన తర్వాత అల్లం కచ్చా పచ్చగా దంచుకొని ఈ విధంగా వేసుకొని వేపుకోవాలి. ఎండుమిర్చి ఒక 3 వేసుకొని వేపుకోవాలి. ఆనియన్స్ ఒక హాఫ్ కప్పు వేస్తున్నాను నేను, చిన్న ఆనియన్స్. మీరు ఒక పెద్ద ఆనియన్ వేసుకుంటే సరిపోతుందండి. ఆనియన్ అనేది 50% వేగితే చాలు, టిక్కి తగులుతుంటే రుచికరంగా ఉంటుందండి. కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి ఒక 4 వేసుకొని ఈ విధంగా వేపుకోవాలన్నమాట లో ఫ్లేమ్ లోనే. మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వెంకీస్ ఫుడ్ వరల్డ్ ఛానల్ ని బాగా మనము ఈ విధంగా వేపుకోవాలన్నమాట. సమ్మర్ స్పెషల్ టేస్టీ అయిన రెసిపీ. వెల్లుల్లి ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకొని ఒక 5 ఈ విధంగా వేసుకొని బాగా లో ఫ్లేమ్ లోనే వేపుకోవాలి. ఈ విధంగా వేపుకుంటూ ఉండాలండి. 1 టేబుల్ స్పూన్ ఇందులోకి మనము పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా పసుపును కూడా వేపుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. ఈ మజ్జిగ చారు 5 నిమిషాల్లో అయిపోతుంది. అంటే టేస్టీగా కూడా ఉంటుందండి. లెగ్ కానీ రాగి ముద్ద లెగ్ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ మజ్జిగ చారు అనేది. మజ్జిగ చారు, మజ్జిగ సాంబార్ అంతా ఒకటే, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా వేపుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత గ్యాస్ కట్టేసుకొని మజ్జిగ గిలకొట్టాం కదండి, ఇందులోకి ఇప్పుడు మనం రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు కారం సరిగ్గా ఉంటేనే మనకి ఏ కర్రీ అయినా కానీ టేస్ట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. నీట్ గా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం పోపు రెడీ అయింది కదండి, ఈ పోపు ఇందులోకి వేసుకునేసి బాగా మనము మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చేయండి, ఉప్పు సరిగ్గా ఉందా లేదని. ఉప్పు తక్కువ ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సమ్మర్ స్పెషల్ మజ్జిగ చారు రెడీ అయిపోయింది. వేసుకొని తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది ఈ మజ్జిగ చారు. ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. సమ్మర్ స్పెషల్ అండ్ హెల్దీ రెసిపీ మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి. మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం వెంకీస్ ఫుడ్ వరల్డ్ ఛానల్ ని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. మోర్ టేస్టీ రెసిపీస్, సబ్స్క్రైబ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. యమ్మీ అండ్ టేస్టీ మజ్జిగ పులుసు రెడీ.